హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి. ముందుగా జై శ్రీమన్నారాయణ అని కామెంట్ పెట్టండి. మరియు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి సమాచారం అందుతుంది. ఈ నెల జనవరి 25వ తేదీన శనివారం నాడు ఏకాదశి వచ్చింది. శనివారంతో కలిసి వచ్చే ఏకాదశి చాలా పవిత్రమైనది. ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా నువ్వులను ఉపయోగించాలి. మన పురాణాల ప్రకారం ఈ ఏకాదశి రోజున నువ్వులను ఉపయోగించాలని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి, నువ్వులను ఎలా ఉపయోగించాలి అనే విషయాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జనవరి 25న శనివారం నాడు ఏకాదశి వచ్చింది. ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి నాడు తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజించండి. ఈ రోజున పూజ చేసే ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి. అయితే ఈ ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నువ్వులను వేసుకొని స్నానం చేయండి. ఈ ఏకాదశి రోజున ఇలా స్నానం చేస్తే జన్మజన్మల దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో ఆటంకాలు ఎదురవ్వకుండా ఉంటాయి. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి. కాబట్టి మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టి స్వామివారికి దీపారాధన చేయండి. ఈ రోజున నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల చాలా శుభ ఫలితాలు మనకి కలిసి వస్తాయి. వెంకటేశ్వర స్వామి పూజలో ముఖ్యంగా పిండి దీపాన్ని వెలిగిస్తే ఇంకా మంచిది. అప్పుల సమస్యలతో బాధపడేవారు 11 యాలకులను ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలను తయారు చేసి ఆ మాలను వెంకటేశ్వర స్వామి పటానికి వెయ్యండి. ఈ రోజున వెంకటేశ్వర స్వామికి యాలకుల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఇక స్వామివారి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. అలాగే స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించండి. బెల్లం ముక్కను నివేదించడం వల్ల మీకు ఉన్న సకల దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. మరియు స్వామివారిని పూజించేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి. చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజించి కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించడం ద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి స్వామివారి అనుగ్రహంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ ఏకాదశి రోజున నువ్వులను 6 రకాలుగా ఉపయోగించాలంట. ఆ 6 విధాలుగా ఉపయోగించలేని వారు కనీసం ఏదో ఒక విధానాన్ని పాటించండి. ముందుగా నీళ్ళలో కొన్ని నువ్వులను కలిపి స్నానం చేయండి. అలాగే శరీరానికి నువ్వుల నూనె రాసుకోవాలి. ఇలా స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా కొన్ని నువ్వులను తినాలి. నీటిలో కొన్ని నువ్వులను వేసుకొని తాగాలి. నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను తినాలి. ఈ ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా నువ్వులను మాత్రం ఖచ్చితంగా తినండి. జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు అపారమైన ధన సంపద కలిసి వస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజున సాయంత్ర సమయంలో తప్పకుండా తులసిని పూజించండి. ఏకాదశి రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత కోట ముందు ఎవరైతే దీపం వెలిగిస్తారో వారికి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. అలాగే తులసమ్మ చుట్టూ 5 ప్రదక్షిణాలు చేయండి. అలాగే ఏకాదశి రోజు సాయంత్ర సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. ఏ ఇంటి ముందైతే 2 దీపాలు వెలుగుతూ ఉంటాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఆ ఇంట్లో సిరి సంపదలు నిండుగా ఉంటాయి.
అలాగే ఈ ఏకాదశి రోజున నువ్వులను దానం చేస్తే చాలా మంచిది. ఎవరికైనా పేదవారికి నువ్వులను దానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి స్వర్గానికి చేరుతామని విశ్వాసం. సకల దేవుళ్ళు రావి ఆకులో ఉంటారని నమ్మకం కాబట్టి ఈ ఏకాదశి రోజున రావి ఆకులను తీసుకొని వాటికి కుంకుమ పొట్లను పెట్టి మీ పూజా గదిలో పెట్టుకోండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. ఏకాదశి రోజున తులసి దళాలను కోయకూడదు కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోండి. ఏకాదశి రోజున తలకి నూనె రాయకూడదు. ఏకాదశి రోజున తలకు నూనె పెట్టుకుంటే ఆయుష్ తగ్గుతుందని అంటారు. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి 2 నిమ్మకాయలను కట్టుకోండి. మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో 7 లవంగాలను వేసి మూట కట్టి దాన్ని మీ బీరువాలో పెట్టుకోండి. ఏకాదశి రోజున ఇలా చేస్తే మాత్రం మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది. ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడని మన హిందువుల యొక్క నమ్మకం. అది గ్రంథాల్లో కూడా తెలియజేయబడింది. ఏకాదశి నాడు రావి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేస్తే ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదం మనకి సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే ఏకాదశి రోజున విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం కూడా చాలా శుభప్రదం. ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి పదార్థాలను తినకూడదు. అలాగే ఏకాదశి రోజున సాయంత్ర సమయంలో పొరపాటున కూడా ఉప్పు తినకూడదు. ఏకాదశి నాడు ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతారు. అలాగే ఏకాదశి నాడు ఇంట్లో ఉన్న చెత్తను బయట పడవేయకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సిరి సంపదలు కూడా తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ పవిత్రమైన ఏకాదశి నాడు ఒక చిన్న దానం చేసినా సరే జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది. ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు. ముఖ్యంగా ఏకాదశి రోజున ఓం వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. విష్ణుదేవుని ఆశీర్వాదంతో భోగభాగ్యాలను పొందుతారు. ఏకాదశి రోజున కృష్ణుడికి తామర పువ్వులను సమర్పించితే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.